సాధారణంగా మనం ఏదైనా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా పులిహోర పెట్టడం మనం చూస్తూ ఉంటాం. పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఇప్పటికీ కొన్ని ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయాలలో పులిహోర ప్రసాదం ఎంతో ఫేమస్. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటారు. అలాగే దేవాలయంలో మన ఇంట్లో ప్రత్యేక పూజా సమయంలోనూ పులిహోర దేవుడికి నైవేద్యంగా సమర్పించడం మనం చూస్తూ ఉంటాం. ఈ విధంగా పూజల సమయంలో పులిహోరకు ఎంతో ప్రాముఖ్యత రావడానికి గల కారణం ఏమిటో మీకు తెలుసా? పురాణాల ప్రకారం భీముడు వంటవాడి వేషం ధరించి వివిధ రకాల వంటలను తయారు చేస్తారు. అందులో ఒకటి ఈ పులిహోర. ఇక ముఖ్యంగా శ్రీ వైష్ణవులు, అయ్యంగార్లు ప్రత్యేక పూజల సమయంలో స్వామివారికి ప్రసాదంగా పులిహోరను సమర్పించేవారు. ఆ విధంగా అప్పటి నుంచి ఇతర ప్రజలు కూడా దేవుడికి నైవేద్యంగా పులిహోర సమర్పించడం ఒక ఆచారంగా వస్తోంది. సాధారణంగా పసుపు రంగును మన హిందూ సాంప్రదాయాలలో శుభసూచకంగా పరిగణిస్తాం. అదేవిధంగా పులిహోర కూడా పసుపు రంగులో ఉండటం వల్ల ఈ పులిహోరను దేవుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల మంచి జరుగుతోందని భావిస్తారు. ఇక కలియుగ దైవమైనటువంటి సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ పులిహోరను మొత్తం రాశిగా పోసి ఆ శ్రీహరికి సేవ చేస్తారు. ఈ సేవనే తిరుప్పావడ సేవ అని పిలుస్తారు. ఈ విధంగా పులిహోర ప్రసాదంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పవచ్చు.